హలో అండి, వెల్కమ్ టు అనుష చెరుకు వ్లాగ్స్. మదర్స్ డే స్పెషల్ అని మా హస్బెండ్ చికెన్ బిర్యానీ చేశారండి. సో ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. సో చికెన్ ఇలా కడిగేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఆయిల్, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో అందులో కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి. సో స్క్వీజ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే మనం పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని అలా పెట్టుకోవాలండి 1-2 అవర్స్. సో ముందు రోజే తెచ్చుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది దాంతో చికెన్ బిర్యానీ చేస్తే. ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో మనం ఒక కడాయి తీసుకొని అందులో నేను గీ వేసుకున్నాను అండి, మా బాబు కూడా తింటాడని. కానీ మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనకు గీ వద్దనుకుంటే. అందులో కొన్ని కాజు వేసుకొని కొంచెం బ్రౌనీస్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా అండి. అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది. సో ఆ గీలోనే నేను బే లీవ్స్, సినమన్, కార్డమమ్, క్లౌస్, జీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి, ఇంకా కొరియాండర్ లీవ్స్, పుదీనా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. అవి మంచి ఫ్లేవర్ ఇస్తాయండి మన రైస్కి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మన రైస్కి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అది బాయిల్ అయ్యేలోపు మనం ఇలా ఇంకో బౌల్ తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో మన వాటర్ బాయిల్ అవుతుంది. సో ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. సో నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ వాడాను. ఆ రైస్ని మనం బాయిల్ అయ్యే వాటర్లో వేసుకోవాలి. నేను 1.5 kg చికెన్కి నేను 3 cups రైస్ తీసుకున్నా అండి. సో 60-70% మన రైస్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి ఈ రైస్ని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా ఈవెన్గా ఇందులో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మన చికెన్ అండ్ రైస్ దమ్ చేసినప్పుడు చాలా బాగా కుక్ అవుతుంది. సో ఇందులో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. సో ప్యాన్ ఉంటే మన చికెన్ కింద మాడకుండా ఉంటుందండి. లేదంటే మన బేస్ లావుగా ఉండే బౌల్ తీసుకోవాలి. ఇలా ప్యాన్ తీసుకొని దాని మీద మనం రెడీ చేసుకున్న బౌల్ని పెట్టాను. సో అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేశాను. ముందుగా ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసానండి. ఇందులో కొంచెం గీ కూడా వేసాను మళ్ళీ. సో అది మంచి అరోమా అండ్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మన బిర్యానీకి. నేను ఇక్కడ దమ్ చేయడం కోసం ఫాయిల్ పెట్టాను. ఎందుకంటే మనం పిండి కూడా పెట్టచ్చు, కానీ అది క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఫాయిల్ అయితే మనకి ఈజీగా అవుతుంది. అలా పెట్టాక కొంచెం వెయిట్ పెట్టండి దాని మీద. సో 10 minutes హై, 10 minutes మీడియం, 10 minutes లో ఫ్లేమ్లో పెట్టాక మన బిర్యానీ కుక్ అయిందని అర్థం. సో ఇలా వచ్చిందండి మా బిర్యానీ. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా మంచి కలర్ అండ్ అన్నీ వచ్చాయండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది బిర్యానీ. సో మనం ఏం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడలేదండి. చూడండి ఎంత బాగుందో. సో ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ. సో ఇంతలో మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు చికెన్ కర్రీ అండ్ ఇలా బాయిల్డ్ ఎగ్స్ తెచ్చారు. సో మేము ఇలా బిర్యానీ సర్వ్ చేసుకొని మదర్స్ డే ఇలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ.